జీవితాలలో కష్టాలు, సవాళ్లు, భయపెట్టే పరిస్థితులు ఎదురవుతాయి. కొండంత సమస్య ముందు నిలబడినప్పుడు మన సొంత బలం సరిపోదు అనిపిస్తుంది. అప్పుడు మనం దేనివైపు చూడాలి? ఎవరిని ఆశ్రయించాలి? మన కళ్ళు ఆకాశం వైపు చూడాలి, సృష్టికర్త వైపు చూడాలి. ఎందుకంటే మనకు నిజమైన, నిరంతర సహాయం ఆయన నుండి మాత్రమే వస్తుంది. 1. దేవుడే మన నిజమైన ఆధారము. ఈ లోకంలో మనం సహాయం కోసం మనుషుల వైపు చూస్తాం, ఆస్తుల వైపు చూస్తాం, మన సొంత తెలివి వైపు చూస్తాం. కాని మానవ సహాయం తాత్కాలికం. మనుషులు మారిపోవచ్చు, వారి శక్తి తగ్గిపోవచ్చు, వారు మనల్ని నిరాశపరచవచ్చు. ధనం తరిగిపోవచ్చు, ఆరోగ్యం క్షీణించవచ్చు. కాని దేవుడు అలా కాదు. ఆయనే ఆకాశమును, భూమిని సృష్టించినవాడు. సమస్తాన్ని సృష్టించిన శక్తిమంతుడికి మన సమస్య పెద్దది కాదు. ఆయన ఎన్నడూ నిద్రపోడు, ఎన్నడూ కునుకుతీయడు. మనల్ని కనిపెట్టుకునే కన్ను నిత్యం తెరిచి ఉంటుంది. మీరు అర్ధరాత్రి కష్టంలో ఉన్నా, పగలు భయంతో ఉన్నా ఆయన మీకు అందుబాటులో ఉంటాడు. ఆయన మారుతున్నవాడు కాదు. నిన్న, నేడు, నిరంతరం ఆయన మనకు సహాయం చేయడంలో నమ్మకమైనవాడు. ఆయనే మనకు స్థిరమైన కదలని ఆధారం. 2. దేవుని సహాయము యొక్క స్వభావము. దేవుడిచ్చే సహాయం కేవలం సమస్య నుండి తప్పించడం మాత్రమే కాదు, అది మనకు పూర్తి భద్రతను ఇస్తుంది. వ్యక్తిగత సంరక్షణ. ఆయన మీ కుడిప్రక్కన నీడగా ఉండి మిమ్మల్ని కాపాడుతాడు. అంటే శ్రమ యొక్క వేడి తగలకుండా జీవితంలోని ప్రతి అపాయం నుండి ఆయన మిమ్మల్ని కాపుదల చేస్తాడు. నిరంతర కాపుదల. ఆయన మన రాకపోకలను, అంటే మన ప్రయాణాలన్నిటినీ, మన జీవితపు ప్రతి దశను కాపాడుతాడు. ఈ క్షణం నుండి మీ జీవితపు ఆఖరి శ్వాస వరకు ఆయన కాపుదల మనపై ఉంటుంది. భయం నుండి విముక్తి. ఆయన తోడుగా ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఉదయాన వచ్చే కష్టాల గురించి కాని, రాత్రి చీకటిలో వచ్చే భయాల గురించి కాని మనం బెదరము. ఎందుకంటే మన సహాయం ఆయనే. 3. మన వంతు కర్తవ్యం. మరి మనం ఏమి చేయాలి? చాలా సులభం. మన కళ్ళు పైకెత్తాలి. మన సమస్యల వైపు, మన వైఫల్యాల వైపు కాకుండా మన సహాయం వచ్చే దేవుని వైపు చూడాలి. విశ్వసించాలి. ఆయన సహాయం చేస్తాడని, చేయగలడని నిండు మనసుతో నమ్మాలి. ఆశ్రయించాలి. మన భారాన్ని, మన భయాన్ని, మన నిస్సత్తువను ఆయన పాదాల దగ్గర ఉంచి ఆయన సహాయాన్ని అడగాలి. ప్రియమైన స్నేహితులారా, మీరు ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నా ఒక సత్యాన్ని బలంగా నమ్మండి. దేవుని వలననే మీకు సహాయము కలుగుతుంది. ఆయన మీకోసం సిద్ధంగా ఉన్నాడు. మీ నిరీక్షణను ఆయనలో ఉంచండి. మీ బలాన్ని ఆయన నుండి పొందండి. అప్పుడు మీరు నిశ్చయంగా జయించగలరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.